ఇండియన్ సినిమా హిస్టరీలో ఎంతో మంది హీరోలను చూసి ఉంటాం. కానీ ఈ వ్యక్తి కథ వేరు. ఒకవైపు దేశం గర్వించే ఇద్దరు గొప్ప వ్యక్తుల కొడుకు, మరోవైపు డ్రగ్స్ ఊబిలో చిక్కుకొని బ్రెయిన్ డెడ్ స్టేజ్కి వెళ్లిన ఒక వ్యసన పరుడు. ఒకవైపు థియేటర్లో కోట్ల మంది చేత చప్పట్లు కొట్టించుకున్న సూపర్ స్టార్, మరోవైపు జైలు గదిలో నేలను తవ్వుతూ రోజుకు కొన్ని రూపాయల కోసం కష్టపడిన ఖైదీ నెంబర్ 16656. ఒకవైపు క్యాన్సర్ 4వ స్టేజ్ అని తెలిసి చావు ముఖం ముందర నిలబడిన వ్యక్తి, మరోవైపు ఆ చావుని కూడా తరిమికొట్టి మళ్లీ సామ్రాజ్యాన్ని నిర్మించిన ఒక ఫీనిక్స్ పక్షి. ఇది కేవలం ఒక బాలీవుడ్ నటుడి కథ కాదు. తప్పుల మీద తప్పులు చేస్తూ విధి చేత దారుణంగా దెబ్బతింటూ చివరకు తనను తాను ఎలా గెలుచుకున్నాడు అనేదానికి ఒక సజీవ సాక్ష్యం. బాలీవుడ్ ముద్దుగా పిలుచుకునే సంజు బాబా అలియాస్ సంజయ్ దత్ రియల్ లైఫ్ రోలర్ కోస్టర్ స్టోరీ. జూలై 29, 1959 బాలీవుడ్ లెజెండ్స్ అయిన సునీల్ దత్ మరియు నర్గీస్ దత్ దంపతులకు సంజయ్ దత్ జన్మించాడు. పుట్టడమే ఒక రాజులా పుట్టాడు. అడిగిందల్లా కాళ్ల ముందర ఉండేది. కానీ ఈ అతిగా ఉన్న స్వేచ్ఛే అతనికి ఒక శాపంగా మారింది. కాలేజ్ రోజుల్లోకి వచ్చేసరికి ఒక అమ్మాయితో మాట్లాడాలన్నా, ఎవరితోనైనా కలవాలన్నా సంజయ్కు విపరీతమైన బిడియం, భయం ఉండేవి. ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి క్లాస్మేట్స్ ముందు నేనొక మగాడిని, నాకు ధైర్యం ఉంది అని నిరూపించుకోవడానికి ఒక చిన్న సిగరెట్ తో మొదలుపెట్టాడు. కానీ ఆ చిన్న అలవాటు ఎక్కడికి దారి తీసిందో తెలుసా? హెరాయిన్, కొకైన్, LSD, గంజాయి, ఇలా ప్రపంచంలో ఉన్న ఏ డ్రగ్స్ నైనా అతను వదిలిపెట్టలేదు. 9 ఏళ్ల పాటు అతను పూర్తిగా డ్రగ్స్ నరకంలో బతికాడు. సంజయ్ దత్ ఒకానొక ఇంటర్వ్యూలో తన డ్రగ్స్ జీవితం గురించి మరియు ఆ నరకం నుండి తను ఎలా బయటపడ్డాడు అనే దాని గురించి పంచుకున్న మాటలు. ఒకరోజు నేను డ్రగ్స్ తీసుకుని పడుకున్నాను. కళ్ళు తెరిచి చూస్తే నా గదిలో మా నాన్న, నా చెల్లెళ్ళు ఏడుస్తున్నారు. సర్వెంట్ ఏడుస్తున్నాడు. నేను ఏమైంది అని అడిగితే, నువ్వు నిద్రపోయి 2 రోజులు అయింది బాబు, నీ శ్వాస ఆగిపోతుందేమోనని భయపడ్డాం అన్నారు. ఆ రోజు నాకు అర్థమైంది, నేను బతికున్న శవాన్ని అని. ఈలోపు అతని జీవితాన్ని ముక్కలు చేస్తూ మరో దెబ్బ తగిలింది. అతని మొదటి సినిమా రాకీ విడుదల కావడానికి సరిగ్గా 3 రోజుల ముందు అతని ప్రాణానికి ప్రాణమైన తల్లి నర్గీస్ క్యాన్సర్ తో కన్నుమూసింది. ఆ బాధను తట్టుకోలేక సంజయ్ మరింతగా డ్రగ్స్ లో మునిగిపోయాడు. అతని బ్రెయిన్, లివర్ అన్ని దెబ్బతిన్నాయి. చనిపోతాడు అనుకున్న కొడుకును కాపాడుకోవడానికి తండ్రి సునీల్ దత్ అతన్ని అమెరికాలోని ఒక డి అడిక్షన్ సెంటర్ కు తీసుకువెళ్లారు. అక్కడ 2 ఏళ్ల పాటు నరక యాతన అనుభవించి డ్రగ్స్ ను పూర్తిగా జయించి ఒక కొత్త మనిషిలా ఇండియాలో అడుగుపెట్టాడు మన సంజయ్ దత్. కంబ్యాక్ ఇచ్చిన తరువాత సంజయ్ దత్ కెరీర్ దూసుకుపోయింది. నామ్ సడక్ వంటి సినిమాలతో యాక్షన్ హీరోగా ఎదిగాడు. సరిగ్గా 1993లో సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో అతను కల్ నాయక్ అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో అతను ఒక నెగటివ్ షేడ్ ఉన్న క్రిమినల్ పాత్రను పోషించాడు. కానీ విధి ఆ సినిమా స్క్రిప్ట్ ను అతని రియల్ లైఫ్ లోకి మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. 1993 ఏప్రిల్ 15 సంజయ్ దత్ ఒక షూటింగ్ ముగించుకొని మార్చిస్ నుండి ముంబై ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాడు. విమానం దిగడమే ఆలస్యం. వందలాది మంది పోలీసులు అతన్ని చుట్టుముట్టారు. అతని చేతులకు బేడీలు పడ్డాయి. ముంబైలో జరిగిన సిరీస్ బాంబు పేలుళ్ల కేసులో ఉగ్రవాదులకు సంబంధించిన గన్ను ఇంట్లో దాచుకున్నాడనే ఆరోపణలపై సంజయ్ దత్ ను టెర్రరిస్ట్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. థియేటర్స్ లో నాయక్ నహీ కల్ నాయక్ హుమై అనే పాట మార్మోగుతుంటే రియల్ లైఫ్ లో మీడియా మొత్తం అతన్ని ఒక దేశ ద్రోహిగా, ఉగ్రవాదిగా ముద్రవేసింది. దేశం కోసం ఎంతో సేవ చేసిన అతని తండ్రి సునీల్ దత్ తన కొడుకు చేసిన తప్పు వల్ల తలదించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో సంజయ్ దత్ అనుభవించిన అవమానం అంతా ఇంత కాదు. సంజయ్ దత్ ను పూణేలోని ఎరవాడ జైలుకు తరలించారు. ఏసీ గదుల్లో లగ్జరీ కారులో తిరిగిన ఆ సూపర్ స్టార్ ఇప్పుడు ఈగలు, దోమలు ఉండే ఒక చిన్న జైలు గదిలో నేలపై పడుకోవాల్సి వచ్చింది. జైలు అధికారులు అతనికి ఇచ్చిన పనేంటో తెలుసా? పేపర్ కవర్లు తయారు చేయటం. రోజు మొత్తం కష్టపడి పేపర్ బ్యాగ్లు చేస్తే అతనికి వచ్చే కూలీ కేవలం 25 నుండి 50 రూపాయలు. కానీ ఆ జైలు జీవితమే అతనిలోని అహంకారాన్ని చంపేసింది. అక్కడ అతను దేవుణ్ణి నమ్మటం మొదలుపెట్టాడు. భగవద్గీత చదివాడు. వర్కౌట్ చేస్తూ తన బాడీని మళ్లీ ఫిట్ గా మార్చుకున్నాడు. కొన్ని ఏళ్ల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చిన సంజయ్ ను బాలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకుంటుందా అని అందరూ భయపడ్డారు. కానీ రాజ్ కుమార్ హిరానీ అనే ఒక దర్శకుడు అతని దగ్గరకు వచ్చి ఒక కథ చెప్పాడు. ఆ సినిమానే మున్నాభాయ్ MBBS. ఈ సినిమాలో సంజయ్ దత్ రౌడీగా ఉంటూనే ప్రేమను పంచే మున్నాభాయ్ పాత్రలో జీవించాడు. సినిమాలో అతను ఇచ్చే జాదూకి జుప్సీ అంటే కౌగిలింత దేశం మొత్తాన్ని కదిలించింది. నిన్నటి వరకు అతన్ని కల్ నాయక్ అన్న నోళ్లే ఈ రోజు అతన్ని మున్నాభాయ్ అని పిలవటం మొదలుపెట్టాయి.
కానీ చట్టం ఎవరినీ వదలదు. 2013లో సుప్రీంకోర్టు అతనికి ఉగ్రవాద ముద్రను తొలగించినప్పటికీ అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నందుకు గాను 5 ఏళ్లు జైలు శిక్షను ఖరారు చేసింది. సంజయ్ ఏడవలేదు, పారిపోలేదు, కోర్టు ముందు లొంగిపోయాడు. జైలు శిక్షను పూర్తిగా అనుభవించి 2016లో ఒక స్వతంత్రుడిగా తల ఎత్తుకుని జైలు గేటు దాటి బయటకు వచ్చాడు. డ్రగ్స్ అయిపోయాయి, జైలు శిక్ష ముగిసిపోయింది. ఇక జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనుకున్న సమయంలో 2020లో విధి అతనికి అత్యంత భయంకరమైన పరీక్ష పెట్టింది. అతనికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. రిపోర్ట్స్ వచ్చాయి, అది స్టేజ్ 4 లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ చివరి దశ. వైద్యులు చేతులెత్తేశారు. బతకడం చాలా కష్టమన్నారు. కీమోథెరపీ వల్ల అతని జుట్టు ఊడిపోయింది, శరీరం బక్కచిక్కిపోయింది. కానీ ఆ సమయంలో సంజయ్ దత్ ఏం చేశాడో తెలుసా? అదే సమయంలో అతను యష్ నటించిన KGF చాప్టర్ 2లో అధీరా అనే క్రూరమైన విలన్ పాత్రకు సైన్ చేశాడు. క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే 25 కేజీల బరువున్న రియల్ ఐరన్ సూట్ వేసుకుని మండుతున్న ఎండలో ధూళిలో యాక్షన్ సీన్స్ చేశాడు. డైరెక్టర్ డూప్ పెడతామన్నా వినకుండా స్వయంగా తనే ఫైట్ చేశాడు. క్యాన్సర్ తో పోరాడుతూనే ఆ క్యాన్సర్ మైండ్ సెట్ ను తన విల్ పవర్ తో తొలగించాడు. చివరకు కొన్ని నెలల తర్వాత అతను ఒక ట్వీట్ చేశాడు. నా పిల్లల పుట్టినరోజు సందర్భంగా నేను మీకు ఒక చిన్న బహుమతి ఇస్తున్నాను. నేను క్యాన్సర్ ను పూర్తిగా జయించాను. మెడికల్ సైన్స్ సైతం ముక్కన వేలేసుకునేలా అతను మళ్లీ మృత్యువును ఓడించి నిలబడ్డాడు. ఈ రోజు సంజయ్ దత్ వయసు 65 సంవత్సరాల పైమాటే. కానీ ఇప్పటికీ అతని క్రేజ్ తగ్గలేదు. KGF 2, లియో, డబుల్ స్మార్ట్ వంటి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోయాడు. అతని జీవితం మనకు ఒకటే నేర్పిస్తుంది. నువ్వు ఎన్ని తప్పులు చేశావు అనేది ముఖ్యం కాదు, ఆ తప్పుల నుండి నేర్చుకుని నువ్వు ఎలా నిలబడ్డావు అనేది ముఖ్యం. మీ జీవితంలో కూడా డ్రగ్స్ లాంటి వ్యసనాలుంటే సంజు బాబాని చూసి నేర్చుకోండి. వాటిని ఇప్పుడే వదిలేయండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచం మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే మున్నాబాయిలా మీ పనితోనే సమాధానం చెప్పండి. మీకు ఏదైనా పెద్ద జబ్బు లేదా కష్టం వస్తే అధిరాలా సింహంలా పోరాడండి. జీవితం నిన్ను ఎన్నిసార్లు కింద పడేసినా నువ్వు లేచి నిలబడితే నిన్ను ఆపే శక్తి ఈ ప్రపంచంలో ఏదీ లేదు. మీకు సంజయ్ దత్ జీవితంలో ఏ ఘట్టం బాగా నచ్చింది? కింద కామెంట్ సెక్షన్ లో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.